హలో అండి. పప్స్ అయితే రెడీ చేసుకున్నాం. ఇప్పుడు డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి కదా! మనకి ఇక్కడ ఓవెన్ అయితే చాలా బాగా వచ్చేది. డీప్ ఫ్రై కాబట్టి ఇక్కడ చూడండి అడ్జస్ట్ ఒకటి పోయింది కదా! నేను అది చూసుకోకుండా అలానే వేసేసాను. సో, కర్రీ అంతా బయటకు వచ్చేసింది. సెట్లుందిరా? అయినా మనం నెవర్ గివ్ అప్ అన్నట్టు ఎప్పుడు కూడా నేను చేసిన పోయింది వాసు అని ఇక్కడ బాధపడం. మంచిగుందా? మళ్ళొకసారి ట్రై ఇదేంది? చేస్తామనమాట. అలా చేసేసాం. చూడండి ఇక్కడ అసలు టేస్ట్ ఏం మంచిగుందా? చూడమనేస్తే నేను చేసిన వాటిలో ఇది బెస్ట్ కాదు ఒక్కటే రెసిపీ బావుందా? అంట. ఇదేం బావ? ప్రతి రెసిపీ ఇదే బెస్ట్ రెసిపీ. ఏంటో కదా పిల్లలు. ఇక్కడ చూడండి సెకండ్ వాయైతే ఎంత సూపర్‌గా వచ్చిందో. అందుకే ఓపికతో ఏది చేసుకున్నా బాగుంటుంది. ఇక్కడ నేను షాలో ఫ్రై చేసుకుంటున్నా డీప్ ఫ్రై కాకుండా. షాలో ఫ్రై కన్నా డీప్ ఫ్రైయే బాగుంది టేస్ట్ పరంగా అయితే. కాకపోతే ఆయిల్ వితౌట్ ఆయిల్ కావాలి అనుకుంటే షాలో ఫ్రై చేసేసుకోవచ్చు క్రిస్పీగా, అది కూడా బాగానే ఉంది. సేమ్ బేకరీ టేస్టే వచ్చింది. ట్రై చేయండి పిల్లలకైతే. ఇక్కడ నేను పిండి మిగిలిపోతే బిస్కెట్స్ అయితే చేసుకున్నా. మళ్ళీ వేయించేంత ఓపిక లేక ఇది కూడా చాలా బాగా వస్తాయి. ట్రై చేయండి. బాయ్.